హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏఐపీజెడ్ అకాడమీ లెక్చర్ నంబర్ 5. ఈరోజు మన కాన్సెప్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు కరెంట్ ఇన్ ఏ సోలనాయిడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోలనాయిడ్ అంటే ఏంటి, దానికి యూజర్స్ ఏంటి, అది ఎలా బిహేవ్ చేసింది కరెంట్ అందులో పాస్ చేసినప్పుడు, దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ సోలనాయిడ్ అంటే ఏంటి? ఏ కాయిల్ ఆఫ్ మెనీ సర్క్యులర్ టర్న్స్ ఆఫ్ insulated copper wire wounded closely in the form of cylinder is called as solenoid. ఓకే చూడండి, సోలనాయిడ్ అంటే ఏంటి? ఏం లేదు, సోలనాయిడ్ అంటే ఏంటంటే ఒక సిలిండ్రికల్ షేప్లో మనం కాపర్ వైర్స్ని కనుక ఇన్సులేటెడ్ కాపర్ వైర్స్ని ఇలా చుట్టినట్టయితే దీన్నే మనం ఏమంటామంటే సోలనాయిడ్ అంటాం. క్లియర్ స్టూడెంట్స్? అసలు ఈ సోలనాయిడ్ అంటే ఇలా కాపర్ వైర్ జస్ట్ అలా చుట్టడమే కదా. మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ ఉన్నాయి, కానీ సోలనాయిడ్ గురించి మనం అంత పర్టికులర్గా ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్, అదే ఏంటంటే it behaves like a bar magnet when current is passed through it. ఎప్పుడు ఈ విషయం గుర్తుపెట్టుకోండి, మనం ఇంతగా సోలనాయిడ్ గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే ఎప్పుడైతే ఈ సోలనాయిడ్లో మనం కరెంట్ అనేది పాస్ చేస్తామో, సోలనాయిడ్లో ఎప్పుడైతే కరెంట్ అనేది పాస్ చేస్తామో అది ఎలా బిహేవ్ చేస్తుంది అంటే ఒక బార్ మ్యాగ్నెట్ లా బిహేవ్ చేస్తుంది. బార్ మ్యాగ్నెట్ అంటే ఎలా ఉంటుంది? ఒక రెక్టాంగులర్ షేప్లో ఉండి నార్త్ సౌత్ పోల్స్ ఉంటాయి. నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి ఈ రకంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ వెళ్తూ ఉంటాయి. మళ్ళీ ఇన్సైడ్ ద బార్ మ్యాగ్నెట్ ఏమవుతుందంటే సౌత్ పోల్ నుంచి నార్త్ పోల్కి ఇలా ఫీల్డ్ లైన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇవంతా కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. క్లియరా? కానీ ఎప్పుడైతే సోలనాయిడ్లో కరెంట్ అనేది ఫ్లో చేస్తామో ఇది కూడా ఎలా బిహేవ్ చేస్తుంది? ఒక బార్ మ్యాగ్నెట్ లా బిహేవ్ చేస్తుంది. క్లియర్ కాన్సెప్ట్? ఎలా సార్ అంటే ఎప్పుడైతే కరెంట్ అనేది ఫ్లో చేస్తామో ఇది కూడా ఫీల్డ్ లైన్స్ ఎలా క్రియేట్ చేసుకుంటుంది అంటే సిమిలర్గా బార్ మ్యాగ్నెట్ లాగా ఫీల్డ్ లైన్స్ అనేది క్రియేట్ చేసుకుంటుంది అన్నమాట. క్లియరా? దీని లోపల ఫీల్డ్ లైన్స్ కూడా ఎలా ఉంటాయంటే సేమ్ బార్ మ్యాగ్నెట్ లాగా ఫీల్డ్ లైన్స్ అనేవి ఉంటాయి. బార్ మ్యాగ్నెట్ లోపల ఫీల్డ్ లైన్స్ ఎలా ఉంటాయంటే ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకున్నప్పుడు ఫీల్డ్ లైన్స్ అనేవి ఈక్వల్ డిస్టెన్స్లో యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది అన్నమాట. ఎలా ఉంటుంది? యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. క్లియర్? యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇక్కడ కూడా మనం చూసాం అనుకోండి, ఫీల్డ్ లైన్స్ అన్ని కూడా ఎలా ఉంటాయంటే ప్యారలల్గా ఉంటాయి. ప్యారలల్గా ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ కూడా ఫామ్ అయింది ఏంటంటే యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫామ్ అయింది. క్లియరా? అంటే ఒక సోలనాయిడ్ అనేది సింపుల్ చెప్పాలంటే ఇట్స్ ఏ బార్ మ్యాగ్నెట్ వెన్ కరెంట్ ఈస్ పాస్ త్రూ ఇట్. ఎప్పుడైతే కరెంట్ అనేది పాస్ చేస్తుంది ఎలా బిహేవ్ చేస్తుంది? ఒక బార్ మ్యాగ్నెట్ లా బిహేవ్ చేస్తుంది. కాన్సెప్ట్ క్లియర్ కదా? ఓకే, ఇప్పుడు ఇది బార్ మ్యాగ్నెట్ లా బిహేవ్ చేస్తుందని చెప్తున్నాము. ఇప్పుడు ఈ బార్ మ్యాగ్నెట్ కి పోస్ట్ చెప్పాలి, అంటే సోలనాయిడ్ కి పోస్ట్ చెప్పాలి. ఎక్కడ నార్త్ పోల్, ఎక్కడ సౌత్ పోల్. ఫీల్డ్ లైన్స్ అయితే డ్రా చేస్తాం, ఫీల్డ్ లైన్స్ ఇంకా డైరెక్షన్ చెప్పలేదు. జాయింట్ ఓకేనా? ఎందుకు? నార్త్ సౌత్ పోల్స్ తెలిస్తేనే కదా మనం డైరెక్షన్ చెప్పడానికి. ఎప్పుడైనా సరే మనం ముందు కాన్సెప్ట్స్ మైండ్ లో పెట్టుకున్నాం అనుకోండి, లైక్ కరెంట్ క్యారింగ్ సర్క్యులర్ లూప్ మనం డిస్కస్ చేసాం. కరెంట్ క్యారింగ్ సర్క్యులర్ లూప్ మనం ఏం డిస్కస్ చేసాము? ఎప్పుడైతే సర్క్యులర్ లూప్ లో క్లాక్ వైజ్ డైరెక్షన్ మూవ్ అవుతుందో అది ఎలా బిహేవ్ చేస్తుంది? సౌత్ పోల్ లా బిహేవ్ చేస్తుంది. ఇక్కడ కూడా అంతే అన్నమాట. ఇప్పుడు మనము టర్నింగ్స్ అనేది తీసుకోవాలి. ఎప్పుడైనా సరే దీనిలో పోల్స్ మనం ఐడెంటిఫై చేయాలంటే ఏం చేయాలంటే ఏదో ఒక ఎండ్ నుంచి గమనించాలన్నమాట. కరెంట్ యొక్క డైరెక్షన్ గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఎండ్ తీసుకున్నాను, ఓకేనా? ఇక్కడ నేను ఎలా అరేంజ్ చేశానంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఇది ఒక సోలనాయిడ్ ని పోలి ఉంది. క్లియరా? అంటే ఒక సిలిండ్రికల్ షేప్ నేను ఏం చేశానంటే ఇన్సులేటెడ్ వైర్ ని ఇలా వ్రాప్ చేశాను చూడండి. కాబట్టి ఇది ఏమవుతుంటే ఒక సోలనాయిడ్ అవుతుంది. ఇక్కడ మనం చూసాం అనుకోండి, వైర్ అనేది ఇలా వ్రాప్ చేశాను. అంటే ఎలా వ్రాప్ చేశానంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వ్రాప్ చేశాను, ఇలా వ్రాప్ చేశాను అన్నమాట. క్లియరా? ఇప్పుడు నేను ఇక్కడ పాజిటివ్ టర్మినల్ అప్లై చేశాను అనుకోండి, పాజిటివ్ టర్మినల్ ఆఫ్ ద బ్యాటరీకి కనెక్ట్ చేస్తే, పాజిటివ్ టర్మినల్ బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే కరెంట్ పాజిటివ్ టు నెగిటివ్ వెళ్తుంది. కాబట్టి కరెంట్ యొక్క డైరెక్షన్ కూడా
నేను ఎలా అయితే వ్రాప్ చేస్తే అలా ఉంటుంది. అంటే ఇప్పుడు ఎలా ఫ్లో అవుతుందిరా అంటే కరెంట్ వచ్చి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఫ్లో అవుతాను. క్లియర్? అలా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఫ్లో అయింది అనుకోండి, మనం చూసిన ఎండ్ నుంచి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మూవ్ అవుతా ఉంటే మనకేమొస్తుందంటే నార్త్ పోల్ అనేది వస్తుంది. నార్త్ పోల్. క్లియర్? అంటే ఇక్కడ నేను పాజిటివ్ టర్మ్ ఆఫ్ బ్యాటరీ కనెక్ట్ చేశాను, ఇక్కడ నెగిటివ్ టర్మ్ ఆఫ్ బ్యాటరీ కనెక్ట్ చేశాను. కరెంట్ ఇప్పుడు నాకు ఎలా ఫ్లో అవుతుంది అంటే ఇలా ఫ్లో అవుతుంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. కాబట్టి ఇది ఏమైంది, నార్త్ పోల్ అయింది, ఇది సౌత్ పోల్ అయింది. క్లియరా? సేమ్ అదే విధంగా ఒకవేళ నేను ఇదే పాజిటివ్ టర్మినల్ కి ఇదే నెగిటివ్ టర్మినల్ కి అప్లై చేసినట్టు ఏమైంటుంది, కరెంట్ ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్కి వచ్చేది. క్లియరా? ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్కి వచ్చేది అంటే కరెంట్ వచ్చి ఇలా ఫ్లో అయ్యేది. అంటే ఇప్పుడు ఈ ఎండ్ నుంచి చూసినప్పుడు కరెంట్ నాకు ఎలా కనిపిస్తా అంటే ఇలా ఫ్లో అవుతూ కనిపిస్తాను. ఇలా ఫ్లో అవుతూ కనిపిస్తే అది క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజా అంటే క్లాక్ వైజ్, అంతే కదా. మన వైపు నుంచి చూసినప్పుడు మనకు ఎలా కనిపిస్తుంది, క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ లో వెళ్తే ఆల్రెడీ చెప్పాను, క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కరెంట్ ఫ్లో అవుతుంది, దాన్ని మనం ఏమంటామంటే సౌత్ పోల్ అంటాం. లేదా అంటే ఎక్కడ పాజిటివ్ కనెక్ట్ చేస్తున్నాం, ఎక్కడ నెగిటివ్ కనెక్ట్ చేస్తున్నాం. సేమ్ అదే విధంగా కాయిల్ వచ్చి ఎలా టర్న్ అయ్యింది, ఈ 2 ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అవుతుంది. సేమ్ అదే విధంగా దానిలో కరెంట్ కూడా ఏ డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది, కరెంట్ డైరెక్షన్ తీసుకోవాలి, కాయిల్ని ఎలా చుట్టాము తీసుకోవాలి, మనం ఏ డైరెక్షన్ నుంచి చూస్తున్నాము. ఈ 3 ఫ్యాక్టర్స్ పైన ఓవరాల్ ఏమవుతుందంటే మనకి సోలనాయిడ్ యొక్క పోల్స్ ని డిటర్మైన్ చేస్తుంది అనమాట. క్లియర్ గా కాన్సెప్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఒక పోల్స్ చెప్పాలనుకోండి, అది ఎలా చెప్తాం, ఇంతసేపు మనం డిస్కస్ చేసాము. ఏదైనా ఒక 1 ఎండ్ తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎండ్ తీసుకున్నాను. ఈ ఎండ్ తీసుకున్నప్పుడు వైర్ ఫస్ట్ టర్నింగ్ ఎలా ఉందంటే చూడండి ఇలా ఉందన్నమాట. క్లియరా? ఓకేనా? ఇక్కడే పాజిటివ్ తీసుకున్నా అంటే ఏమని అర్థం, కరెంట్ కూడా ఇదే డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది అని అర్థం. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చెప్తున్నాను చూడండి, ఎలా చెప్పానంటే ఇలా తిప్పున్నాను. ఓకేనా? వైర్స్ యొక్క వౌండింగ్స్ ఎలా ఉన్నాయంటే ఇలా ఉంది, అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. అలాగే మనం డిస్కస్ చేసే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇక్కడ ఏం ఫామ్ అవుతుందంటే నార్త్ పోల్ అని ఫామ్ అవుతుంది. ఇక్కడ నార్త్ పోల్ అంటే ఇక్కడ ఆటోమేటిక్ ఏంటనేసి సౌత్ పోల్ అని అర్థం కదా. ఎప్పుడు ఒక ఎండ్ తీసుకోవాలి, ఆ ఎండ్ లో మనకి వైర్ యొక్క టర్నింగ్స్ అనేవి ఏ డైరెక్షన్ లో ఉన్నాయి, కరెంట్ ఫ్లో ఏ డైరెక్షన్ ఉంది ఖచ్చితంగా మనం తీసుకోవాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ తీసుకున్నప్పుడు ఎలా ఉంది, ఇలా ఉంది అన్నమాట. క్లియరా? ఇలా ఉంది, కరెంట్ కూడా అదే డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది కాబట్టి నాకు యాంటీ క్లాక్ వైజ్ వచ్చింది అనమాట. యాంటీ క్లాక్ వైజ్ నాకు ఏ పోల్ వస్తుందంటే నార్త్ పోల్. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి నార్త్ పోల్ అంటే నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ లోకి ఇలా ఎంటర్ అవుతున్నాయి. క్లియర్ కాన్సెప్ట్. ఈ రకంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ వచ్చి నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ కి ఇలా ఎంటర్ అవుతాయి. లోపల సౌత్ పోల్ నుంచి నార్త్ పోల్ కి, విచ్ ఈస్ సిమిలర్ టు దట్ మ్యాగ్నెట్ అనమాట. బార్ మ్యాగ్నెట్ కి సిమిలర్ గా ఉంటుంది. సౌత్ టు నార్త్ అనేది ఎలా ఉందంటే లోపల యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని ఉందన్నమాట. ఈ రకంగా మనకు సోలనాయిడ్ వచ్చి ఒక బార్ మ్యాగ్నెట్ లా బిహేవ్ చేస్తుంది. క్లియర్ కదా? మీకు ఇక్కడ అర్థమైంది పోల్స్ తో పాటు ఎలా డిటర్మైన్ చేయాలన్న కాన్సెప్ట్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు ఈ సోలనాయిడ్ ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్ మనం ఇక్కడ చూసాం అనుకోండి. ఓకేనా? ఈ డయాగ్రామ్ మనం చూసినప్పుడు ఇక్కడ ఈ సోలనాయిడ్ లోపల ఒక మెటల్ సబ్స్టెన్స్ అని పెట్టారన్నమాట. ఇదే ఏంటంటే సాఫ్ట్ ఐరన్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే స్టీల్ అయినా తీసుకోవచ్చు అన్నమాట. క్లియర్ కాన్సెప్ట్. ఎప్పుడైతే నేను ఈ రకంగా ఒక మెటల్ సబ్స్టెన్స్ సాఫ్ట్ ఐరన్ లేకపోతే స్టీల్ ని పెట్టి ఎప్పుడైతే ఈ సోలనాయిడ్ లోపల కరెంట్ అనేది పాస్ చేస్తానో చూడండి, కరెంట్ అనేది పాజిటివ్ టర్మ్ నుంచి నెగిటివ్ టర్మ్ వెళ్తుంది కదా, ఇలా వెళ్ళింది. అంటే ఇప్పుడు ఈ ఎండ్ నుంచి చూద్దాం ఒకసారి. ఓకేనా? ఈ ఎండ్ నుంచి చూసినప్పుడు కాపర్ టర్నింగ్స్ వచ్చి ఇలా ఉంది. క్లియర్ కాన్సెప్ట్. అంటే కరెంట్ వచ్చి ఇలా ఫ్లో అవుతాను, యాంటీ క్లాక్ వైజ్ ఫ్లో అవుతాను కాబట్టి ఇది మనకి ఇక్కడ ఫామ్ అయితే ఏంటంటే నార్త్ పోల్. క్లియర్ కాన్సెప్ట్. అంటే ఇలా ఫ్లో అవుతాను కాబట్టి ఖచ్చితంగా నాకు ఏం ఫామ్ అవుతుందంటే పాజిటివ్ టర్మినల్ దాకా నార్త్ పోల్ ఫామ్ అయింది, నెగిటివ్ టర్మినల్ నాకు ఇక్కడ ఏం ఫామ్ అవుతుందంటే సౌత్ పోల్. క్లియర్? ఇలా నార్త్ పోల్ సౌత్ పోల్ ఫామ్ అయింది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా దాంట్లో నుంచి కూడా ఫీల్డ్ లైన్స్ అనేవి పాస్ అవుతాయి. ఎందుకు, సోలనాయిడ్ లోపల ఫీల్డ్ లైన్స్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది పాస్ అని చెప్పాం కదా. అంటే ఇప్పుడు దీని లోపల ఉండే సాఫ్ట్ ఐరన్ లో కానీ స్టీల్ నుంచి కానీ ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఈ రకంగా ఫీల్డ్ లైన్స్ అనేవి ట్రావెల్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది ఎలా బిహేవ్ చేస్తుంది అంటే ఒక బార్ మ్యాగ్నెట్ లా బిహేవ్ చేస్తుంది. అంటే ఎంత సేపటి వరకు అయితే మనం దీంట్లో కరెంట్ అనేది ఫ్లో చేస్తామో అప్పటి వరకు ఆ సాఫ్ట్ ఐరన్ కానీ స్టీల్ కానీ మనకి ఎలా బిహేవ్ చేస్తుంది అంటే ఒక బార్ మ్యాగ్నెట్ లా బిహేవ్ చేస్తుంది. ఈ రకంగా కరెంట్ ని యూజ్ చేసుకొని
మన మ్యాగ్నెట్స్ కనుక ప్రొడ్యూస్ చేస్తే దాన్నే మనం ఏమంటామంటే ఎలక్ట్రోమాగ్నెట్స్ అంటాం. ఏమంటాము? ఎలక్ట్రోమాగ్నెట్స్. క్లియరా? ఎలక్ట్రోమాగ్నెట్స్ అంటే ఏంటి? వెన్ మెటీరియల్స్ లైక్ సాఫ్ట్ ఐరన్ ఆర్ స్టీల్ is kept inside a solenoid and current is passed, okay na, the soft iron or steel behaves like a bar magnet as long as current passes through it. చూడండి స్టూడెంట్స్, మనం ఎప్పుడైతే సాఫ్ట్ ఐరన్ కానీ స్టీల్ కానీ పెట్టి సోలనాయిడ్ లోపల ఎంతసేపటి వరకు అయితే కరెంట్ అనేది పాస్ చేస్తామో అప్పటి వరకు అది ఎలా బిహేవ్ చేస్తుందంటే ఒక బార్ మ్యాగ్నెట్ లా బిహేవ్ చేస్తుంది అనమాట. ఎలా బిహేవ్ చేస్తుంది? ఒక బార్ మ్యాగ్నెట్ లా బిహేవ్ చేస్తుంది. ఈ కాన్సెప్ట్ ని మనం యూజ్ చేసుకుని ఏం తయారు చేస్తామంటే ఎలక్ట్రోమాగ్నెట్స్. ఈ ఎలక్ట్రోమాగ్నెట్స్ లేకపోతే టెంపోరరీ మ్యాగ్నెట్స్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఇవి ఎంతసేపటి వరకు అయితే కరెంట్ని పాస్ చేస్తామో అంతసేపటి వరకు ఈ మ్యాగ్నెట్స్ లా బిహేవ్ చేస్తాయి. దీని యొక్క అప్లికేషన్ మనం ఎక్కడ చూడాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద కార్స్, డ్యామేజ్డ్ కార్స్ని కానీ ఏదైనా హెవీ మెటల్ ఆబ్జెక్ట్స్ మనం లిఫ్ట్ చేయాలన్నప్పుడు ఆటోమేటిక్గా వచ్చి మనం పర్మనెంట్ మ్యాగ్నెట్స్ యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద పర్మనెంట్ మ్యాగ్నెట్స్ యూస్ చేసి దానికి అట్రాక్ట్ అయితే అవుతాయి. అట్రాక్ట్ అయితే మళ్ళీ దాన్ని తీయాలంటే కష్టం, ఎందుకంటే ఇవి పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అనమాట. ఓకేనా? ఒక్కసారి మ్యాగ్నెట్ అతుక్కుపోయిందంటే మళ్ళీ దాన్ని తీయాలంటే కష్టం, ఎందుకంటే అంత స్ట్రాంగ్ మ్యాగ్నెట్ కాబట్టి. ఓకేనా? అదే ఒకవేళ మనం దాంట్లో ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ అని యూస్ చేసాం అనుకోండి, ఎప్పుడైతే కరెంట్ ఫ్లో చేస్తామో ఆటోమేటిక్గా సోలనాయిడ్ అంటే అక్కడ మనం తీసుకున్న సోలనాయిడ్ అనమాట. సోలనాయిడ్ లోపల ఉండే సాఫ్ట్ ఐరన్ కానీ స్టీల్ కానీ అప్పటి వరకు ఏమవుతుందంటే దాని లోపల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ప్రొడ్యూస్ అవడం వల్ల ఇవి ఆటోమేటిక్గా స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేసుకుంటున్నాం అనమాట. ఓకేనా? ఇవి ఒక రకంగా చెప్పాలంటే ఫెర్రో మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్, అంటే తన లోపల ప్రొడ్యూస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంకా స్ట్రాంగ్ గా బిల్డప్ చేసుకుంటున్నాం. ఓకేనా? ఎప్పుడైతే ఇది స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బిల్డప్ చేస్తుందో ఆటోమేటిక్గా మ్యాగ్నెట్స్ లా బిహేవ్ చేస్తాయి. ఎంతవరకు అయితే కరెంట్ ఫ్లో చేస్తుందో అప్పుడు ఒక మ్యాగ్నెట్స్ లా బిహేవ్ చేస్తాం. కాబట్టి ఆ హెవీ మెటల్ ఆబ్జెక్ట్స్ ఏం చేస్తా అంటే అట్రాక్ట్ చేస్తుంది. మనం ఎప్పుడైతే కరెంట్ స్విచ్ ఆఫ్ చేస్తాం ఆటోమేటిక్గా ఏం చేస్తాం అంటే అప్పటికప్పుడు రిలీజ్ చేస్తాం. అంటే ఎంతవరకు అయితే కరెంట్ అనేది ఫ్లో అవుతుందో అంతవరకు ఇవి మ్యాగ్నెట్స్ లా బిహేవ్ చేస్తాయి. కాబట్టి దీన్ని మనం ఏమంటాం అంటే ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ అంటాం. ఎలక్ట్రానిక్స్ పదం ఎందుకు వచ్చిందంటే ఎంతవరకు అయితే కరెంట్ ఫ్లో అంతవరకు కదా మ్యాగ్నెట్స్ లా బిహేవ్ చేస్తాయి. కాబట్టి దీన్ని మనం ఏమంటాం అంటే ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ అంటాం. క్లియర్ కదా? అర్థమైంది అనుకుంటా. ఈ రకంగా మనకి సోలనాయిడ్స్ అనేవి రియల్ లైఫ్ లో యూజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే సోలనాయిడ్ యొక్క డైరెక్షన్ ఏది నార్త్ పోల్ సౌత్ పోల్ ఇలాంటి మనం ఏం చేయాలి, ఏదైనా ఒక ఎండ్ తీసుకోవాలి, వైర్ యొక్క ర్యాపింగ్ తీసుకోవాలి, దానిలో కరెంట్ యొక్క డైరెక్షన్ తీసుకోవాలి. ఓకేనా? ఈ రకంగా మనం సోలనాయిడ్ యొక్క పోల్స్ కనుక్కోవచ్చు. ఇంకా ఇవే అన్నమాట సోలనాయిడ్ యొక్క అప్లికేషన్స్. అండ్ డిఫరెన్స్ బిట్వీన్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అండ్ ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనము పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అండ్ టెంపరరీ మ్యాగ్నెట్స్ డిఫరెన్స్ చూద్దాం. ఓకేనా? పర్మనెంట్ మ్యాగ్నెట్స్ తీసుకున్నాం అనుకోండి, తన యొక్క మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ లైఫ్ లాంగ్ అలాగే ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆ పాయింట్ రాసుకోండి. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ రిమైన్స్ కాన్స్టెంట్. అదే మనం టెంపరరీ మ్యాగ్నెట్స్ తీసుకున్నాం అనుకోండి, అంటే సోలనాయిడ్ వల్ల ఫామ్ అయిన మ్యాగ్నెట్స్ అవన్నీ కూడా మనం ఎంతసేపటి వరకు అయితే కరెంట్ అయినా పాస్ చేస్తే అప్పటి వరకు మాత్రమే మ్యాగ్నెట్స్ లా బిహేవ్ చేస్తాయి. అదే కరెంట్ లేదనుకోండి మ్యాగ్నెట్స్ లా బిహేవ్ చేయం. కాబట్టి ఆ పాయింట్ రాసుకుందాం. యాజ్ లాంగ్ యాజ్ కరెంట్ ఫ్లోస్ then only it behaves like magnet. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇది అర్థమైంది అనుకుంటారా? ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ పొలారిటీ ఈజ్ ఫిక్స్డ్. పొలారిటీ ఈజ్ ఫిక్స్డ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బాల్ మ్యాగ్నెట్ తీసుకున్నాను అనుకోండి, నార్త్ ఉంటే సౌత్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నార్త్ నేను సౌత్ లా మార్చాలి, సౌత్ నార్త్ లా మార్చాలంటే కుదురుతుందంటే కుదరదు అనమాట. ఓకేనా? అంటే ఒక పర్మనెంట్ మ్యాగ్నెట్స్ పోల్స్ ఏం చేంజ్ చేయలేవు. కానీ మన టెంపరరీ మ్యాగ్నెట్స్ లో యాజ్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఈస్ చేంజ్, అదే మనం కరెంట్ యొక్క డైరెక్షన్ చేంజ్ చేసాం అనుకోండి పొలారిటీ కూడా ఏమవుతుందంటే చేంజ్ అవుతుంది అన్నమాట. అంటే కరెంట్ యొక్క డైరెక్షన్ చేంజ్ చేయడం వల్ల సౌత్ పోల్ నార్త్ పోల్ వచ్చేది. ఎందుకంటే సోలనాయిడే కదా జస్ట్ పాజిటివ్ టర్మ్ లో ముందు ఉన్నది,
అక్కడ మనం నెగిటివ్ టర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ కనెక్ట్ చేసాం ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఒకవేళ అక్కడ నార్త్ పోల్ ఉంటే ఆటోమేటిక్ ఏమవుతుందంటే సౌత్ పోల్కి చేంజ్ అవుతుంది అనమాట. పొలారిటీ ఆల్సో చేంజెస్. క్లియరా? ఇంకోటి ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ రిమైన్స్ కాన్స్టెంట్. ఎప్పుడు ఈ విషయం గుర్తుపెట్టుకోండి, ఈ ఈ మ్యాగ్నెట్ వల్ల ఫామ్ అయిన ఫీల్డ్ స్ట్రెంగ్త్ వచ్చి ఎలా ఉంటుంది, కాన్స్టెంట్ గా ఉంటుంది. కానీ మన టెంపరీ మ్యాగ్నెట్స్ ఆల్రెడీ చెప్పాను, కరెంట్ ఎంత ఎక్కువ ఫ్లో అయితే అంత ఎక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ చేస్తుంది అనేసి. కాబట్టి యాజ్ కరెంట్ ఈస్ ఇంక్రీజ్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఆల్సో ఇంక్రీజెస్. అంటే కరెంట్ని మనం అంత ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. కానీ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఎప్పుడు అలాగే ఉంటుంది అన్నమాట. ఇవి పర్మనెంట్ మ్యాగ్నెట్స్, టెంపరీ మ్యాగ్నెట్స్. కాబట్టి వీటికి అప్లికేషన్ డిఫరెంట్ అన్నమాట. మీరు అనుకోవచ్చు పర్మనెంట్ మ్యాగ్నెట్స్ వల్ల ఎక్కువ యూస్ ఉన్నాయో లేకపోతే టెంపరీ మ్యాగ్నెట్స్ వల్ల ఎక్కువ యూస్ ఉన్నాయో అని డౌట్ రావచ్చు. కానీ ప్రతి దాని యొక్క అప్లికేషన్ దాని యొక్క అప్లికేషన్ కరెక్ట్గా యూస్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం డిస్కస్ చేసాం, ఫర్ ఎగ్జాంపుల్ కబోర్డ్స్ లో కూడా ఈ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అనేవి ఉంటాయి అనమాట. అంటే కబోర్డ్స్ అంటే జనరల్ క్లోజ్ టైట్ క్లోజ్ అవ్వడానికి ఏం చేస్తాం అంటే పర్మనెంట్ మ్యాగ్నెట్స్ యూస్ చేస్తాం అనమాట. అంటే అక్కడ ఐరన్ ఇలాంటివి పెట్టి పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అక్కడ యూస్ చేయడం వల్ల కొంచెం టైట్ గా ఉంటుంది అనమాట. అదే అక్కడ మనం టెంపరీ మ్యాగ్నెట్స్ యూస్ చేస్తాం ఆటోమేటిక్ ఏమవుతుంది, టెంపరీ మ్యాగ్నెట్స్ ఎప్పుడు దేంతో వర్క్ అవుతాయి, కరెంట్ వల్ల వర్క్ అవుతాయి. అంటే మనం ప్రతిసారి ఏం చేస్తాం అంటే యాజ్ లాంగ్ యాజ్ మనం కరెంట్ అని దానికి ఇస్తా పోతాం అప్పటి వరకు అది మ్యాగ్నెట్స్ లా బిహేవ్ చేస్తుంది. దానివల్ల కరెంట్ అనేది వేస్ట్ అయిపోతాం. అంటే ఎక్కడైతే పర్మనెంట్ మ్యాగ్నెట్స్ యూస్ చేయాలో అక్కడ మనం ఖచ్చితంగా పర్మనెంట్ మ్యాగ్నెట్స్ యూస్ చేయాల్సిందే. ఎక్కడైతే టెంపరీ మ్యాగ్నెట్స్ యొక్క అడ్వాంటేజ్ ఉంటుందో అక్కడ మనం టెంపరీ మ్యాగ్నెట్స్ యూస్ చేయాలి. అంటే ప్రతి దానికంటూ ఒక ఓన్ యూసేజ్ అనేది ఉందన్నమాట. కాబట్టి ఈ రెండింటిలో ఏది ప్రియారిటీ అంటే ఇట్స్ బేస్డ్ అపాన్ అప్లికేషన్. అప్లికేషన్ బేస్ చేసుకుని చెప్పాలి. ఇవంతా క్లియర్ కదా? ఇంకా ఫ్యాక్టర్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫ్యాక్టర్స్ ఆన్ విచ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ సోలనాయిడ్ డిపెండ్స్. సోలనాయిడ్ వల్ల క్రియేట్ అయ్యే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దేనిపైన డిపెండ్ అవుతుంది అది ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఏంటంటే కరెంట్. మళ్ళీ స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎప్పుడు కూడా ఏదైనా తీసుకోండి, ఏ ఎలక్ట్రోమాగ్నెట్ అయినా తీసుకోండి, ఓకేనా, అది స్ట్రైట్ వైర్ కావచ్చు, సర్క్యులర్ కావచ్చు, ఏదైనా తీసుకోండి, ఓకేనా. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చి ఖచ్చితంగా దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే కరెంట్. అంటే కరెంట్ ఎంత ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటిక్ ఏమవుతుంది అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే డిస్టెన్స్ అన్నమాట. ఇప్పుడు ప్రతి దాంట్లో డిస్కస్ చేస్తాం. డిస్టెన్స్ ఫ్రమ్ ద సోలనాయిడ్. అంటే సోలనాయిడ్ నుంచి డిస్టెన్స్ పెరిగింది అనుకోండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుంది సార్, డిస్టెన్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్. ఓకేనా. డిస్టెన్స్ పెరిగే ఆటోమేటిక్ ఏమవుతుంది అంటే అంతే కదా. ఇప్పుడు సోలనాయిడ్ ఉంది, నేను ఎక్కడ పాయింట్ ఊహించుకున్నాను, దగ్గరగా ఉండే పాయింట్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కువ ఉంటుందా, దూరంగా ఉండే పాయింట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కువ ఉంటుంది అంటే దగ్గరగా ఉండే దాని దగ్గర ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దగ్గరగా ఉంది కాబట్టి ఫీల్డ్ లైన్స్ అనేవి కొన్ని దగ్గరగా ఉంటాయి. క్లియర్ కాన్సెప్ట్. అంటే డిస్టెన్స్ పెరిగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుందంటే తగ్గుతుంది. ఇంకో దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే అక్కడ మనం సర్క్యులర్ కాయిల్ డిస్కస్ నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేసి, ఇక్కడ కూడా అంతే అనమాట. కాకపోతే ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్. నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్ అంటే ఏంటి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 సోలనాయిడ్స్ తీసుకున్నాను. రెండింటి యొక్క లెంత్ ఎలా ఉందంటే సిమిలర్గా ఉంది కదా. కాకపోతే ఈ సోలనాయిడ్లో నేను ఇలా ఓన్డప్ చేసింది వచ్చి కొంచెం దూరంగా వచ్చేటట్టుగా కాయిల్ని ఇలా ఓన్డప్ చేశాను. కానీ ఇక్కడ మాత్రము దగ్గరగా సర్క్యులర్ లూప్స్ వచ్చేటట్టు ఓన్ చేశాను అనమాట. ఈ రెండిట్లో దేనికి ఎక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుందంటే దేంట్లో అయితే నెంబర్ ఆఫ్ కాయిల్స్, నెంబర్ ఆఫ్ టర్నింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయో దాంట్లో ఎక్కువగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. అర్థమైందా? యాజ్ నెంబర్ ఆఫ్ టర్న్స్ increases, magnetic field also increases. అంటే ఎంత ఎక్కువ నెంబర్ ఆఫ్ టర్న్స్ అని ఇంక్రీజ్ అవుతుందో పర్ యూనిట్ లెంత్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న లెంత్ 1 మీటర్ ఉంది లేకపోతే 1 సెంటీమీటర్ ఉంది అనుకో, దానిలో దేనికైతే ఎక్కువ నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేవి ఉంటాయో దాంట్లో ఎక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని జనరేట్ అవుతుంది. ఈ రకంగా వీటిపైన డిపెండ్ అవుతుంది.
ఇంకా మనకు తెలుసు కదా డైరెక్షన్ ఆఫ్ కరెంట్. డైరెక్షన్ ఆఫ్ కరెంట్ అంటే ఏం లేదు, అది జస్ట్ పొలారిటీని అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ని చేంజ్ చేయకుండా డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని చేంజ్ చేస్తుంది. యాజ్ డైరెక్షన్ ఆఫ్ కరెంట్ ఇస్ చేంజ్డ్, ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఆల్సో గెట్స్ చేంజ్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ కూడా ఏమవుతుందంటే చేంజ్ అవుతున్నాం. ఈ రకంగా ఈ అన్ని రీజన్స్ పైన సరే ఈ సోలనాయిడ్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది డిపెండ్ అవుతుందన్నమాట. ఓకే స్టూడెంట్స్, ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఇంకా మనం నెక్స్ట్ క్లాస్లో ఫోర్స్, మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆన్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ గురించి డిస్కషన్. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.